హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్యూటిఫుల్ వీడియో. ఇది నేను 8 months ఎగో రికార్డ్ చేసిన వీడియో అనమాట. సో మీతో షేర్ చేసుకోవాలనిపించింది. చాలా మంది ఇన్స్టాగ్రామ్లో కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్కి రివీలింగ్ కూడా పెట్టండి అని. చాలా మందికి సడన్గా రివీల్ చేశాను, కాకపోతే అప్పుడు వీడియో రికార్డ్ చేయలేకపోయా. సో కొంతమందికి అయితే రికార్డ్ చేశాను అనమాట. అవి ఈ వీడియోలో ఉంటాయి. ఈ వీడియో చాలా న్యాచురల్గా వాళ్ళ ఫీలింగ్ ఏంటి అనేది చాలా న్యాచురల్గా క్యాప్చర్ చేశాను, చూడండి. సో వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు కూడా డెఫినెట్ గా నచ్చుతుంది. హాయ్ టోనీ. మా టోనీకి ఇప్పుడు ఒక సర్ప్రైజ్ ఉంది. నాకెందుకు అక్క సర్ప్రైజ్? ఇయ్యొద్దా నీకు సర్ప్రైజ్? అవునా? అయ్యో వాడు ఎంత బ్లష్ అవుతున్నాడు చూడండి. సర్ప్రైజ్ అన్నమాట. నాకు నగస్తుంది. ఏంటిది మరి? ఎందుకు నువ్వు వస్తుంది? వాచ్ తీసుకుంటా. నీకెందుకు నేను వాచ్ తీసుకుంటా? ఏం పర్లేదు, నీ బర్త్డేనా ఏమన్నా? టోనీ ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఏం చెప్పబోతున్నానో గెస్ చేయి. చెప్పు. నువ్వు చెప్పరా? అరే ఏం చెప్పాలనుకుంటున్నావు అది గెస్ చేయాలంటున్నావు. నువ్వు చెప్తే నేను గెస్ చేస్తాను, నువ్వు చెప్పేది ఎట్లా గెస్ చేయాలి నేను? ఇది నీకు సంబంధించింది కాదులే. ఓకే, వీడికి కొంచెం బుర్ర కొంచెం స్లో అనమాట. నీకు సంబంధించింది కాదు, ఇది నాకు సంబంధించింది. చెప్పు. వీడికి కొంచెం వెలగడం కష్టమే గైస్. సంబంధించింది అంటే ఏముంది? గింబలా? గింబల్ ఏందిరా? గింబల్ మనకు ఉపయోగపడతాయి అక్క నీ వ్లాగ్స్ తీయడానికి. బంగారం రాను అసలు నిజంగా. చూసావా ఎంత డెడికేటెడ్ గా వర్క్ చేస్తున్నాడా మా టోనీ. కొత్త ఫోన్ ఇప్పిస్తావా అక్క? అసలు నిజంగా. ఇది ఇంకో క్లూ, నాకు సాయన్నకు సంబంధించింది. నాకు ఐడియా లేదు, నేను చెప్పలేను ఇంకా. ఎందుకురా? అసలు నాకు ఆ సాయన్నకు నీకు సంబంధించి అయితే నాకైతే తెలియదు అసలు ఏందని. గెస్ చేయడానికి ఏముందని అలా నాకు తెలియదు. గెస్ చేయాలంటే ఎట్లా గెస్ చేస్తా చెప్తున్నా. చెప్పినా అది కాదు, ఇంకా గెస్ చేయి, ఇంకా గెస్ అంటే ఏం గెస్ చేయాలి? ఇద్దరికి సంబంధించిందంటే నాకేం తెలుస్తుంది? సర్లే అంత కష్టపడట్లే. ఇక నువ్వు మామ కాబోతున్నావు. కంగ్రాచులేషన్స్ అక్క. కంగ్రాట్స్. థాంక్ యూ. థాంక్స్ రా. నిజమా? లేదురా, వీటిపైన కూడా నేను ప్రాంకులు చేసుకుంటా ఉన్నా. నిజంగానా? కంగ్రాట్స్ కంగ్రాట్స్. ప్రాంక్ ప్రాంక్ ని కళ్ళకెళ్ళి వచ్చేసి. అయ్యో ఇట్స్ నాట్ ప్రాంక్. దట్స్ ట్రూ, దట్స్ ట్రూ. కంగ్రాట్స్ ఆఖరికి మామ కమింగ్ అవుటా. అరే నాకు సాయికి సంబంధించింది ఏముంటదిరా? అరే నేను ఒక న్యూస్ చెప్పబోతున్నా అంటే ఏముంటదిరా? అయితే శ్వేతక్కకి సర్ప్రైజ్ చేద్దాం ఇప్పుడు. శ్వేతక్కకి తెలియదు, అసలు ఎవరికి తెలియదు, నీకే చెప్తున్నా. ఫస్ట్ నా ఫ్రెండ్ సర్కిల్ లోనే ఎవరికి తెలియదు గాయ్స్. లైక్ ఇన్ని డేస్ నుంచి నేను ఎట్లా హైడ్ చేస్తున్నా నాకే తెలియదు. మొన్న మా తరుణ్ కి చెప్పిన అంతే. ఇట్లా ఇట్లానే ఊకే బ్రేక్స్ చేస్తుంటే నన్ను జాగ్రత్తగా తీసుకెళ్ళాలి తరుణ్ ఇప్పటి నుంచి అని చెప్పా. అందుకే షూట్ లో ఒక 5 seconds గ్యాప్ ఉన్న అక్క కూర్చో అక్క ఎందుకు నించుంటావు అక్క అంటాడు. ఇప్పటి నుంచి ఎంత కేర్ఫుల్ గా చూసుకుంటాడు. కూర్చొని ఎట్లా షూట్ చేస్తాం రా మనం. మా టోనీకి అయితే రివీల్ చేయడం అయిపోయింది. నెక్స్ట్ మా శ్వేతకి రివీల్ చేద్దాం అనేసి ఇట్లా చిన్న గిఫ్ట్ తీసుకున్నాను. సో అందులో ఆ లెటర్ లో కమింగ్ సూన్ మినీ వర్షన్ ఆఫ్ మీ అని రాసి పెట్టాను అనమాట. నాకు సాయికి తెలిసాక ఇంట్లోనే చాలా లేట్ గా చెప్పాము, స్కాన్ అయిపోయాక. సో మా ఫ్రెండ్స్ కి కూడా కొంచెం అలా డిలే అయిపోయింది, కలవడం కుదరలేదు. కానీ ఎవ్రీడే ఫోన్ లో మాట్లాడే వాళ్ళతో ఎప్పుడెప్పుడు షేర్ చేసుకోవాలా అని ఉంటది ఈ న్యూస్. అయితే ఇలా చిన్నగా గిఫ్ట్ ర్యాప్ అయితే చేపిస్తున్నాను. లెట్స్ సీ మా శ్వేత ఎలా గుర్తుపడుతుంది లేదు అనేది చూడాలి. సో ఆ రోజు ఆల్ ఆఫ్ ఎ సడన్ కలుద్దాం అని చెప్పాను. నా షూట్ అయిపోయింది, ఈ లొకేషన్ కి వచ్చేసి అంటే వచ్చేసింది అనమాట. ఎంత క్యూట్ గా చూస్తుంది చూడండి. అప్పటికే స్కాన్ అయిపోయాక ఒక 15 to 20 days అలా హైడ్ చేశాను. నేను బిజీ వర్క్స్ లో ఉండి కలవడం కుదరలేక. ఫోన్లో చెప్తే డెఫినెట్గా నేను దాని రియాక్షన్ మిస్ అవుతాను. సో డైరెక్ట్గా కలిసి చెప్తే ఆ రియాక్షన్ ఎలా ఉంటుంది, బికాస్ నాకే ఇది చాలా బిగ్గెస్ట్ సర్ప్రైజ్ అనమాట ఈ న్యూస్ అనేది. సో దాని రియాక్షన్ ఎలా ఉంటుంది అని డైరెక్ట్గా క్యాప్చర్ చేయడానికి కలుద్దామని చెప్పాను. ఫస్ట్ అయితే ఇక్కడ మేము 2 weeks తర్వాత కలిసాం కాబట్టి అట్లా ముచ్చట్లు పెడుతూ మంచిగా డిన్నర్ అయితే కానిచ్చేసామన్నమాట. షీ హాజ్ నో ఐడియా ఇలా ప్రెగ్నెన్సీ ఇదంతా అనేసి. అస్సలు ఐడియా లేదు. మా మమ్మీ వాళ్ళకే ఐడియా లేదు, ఇంకా తనకి ఎలా ఉంటుంది. ఆ రోజైతే నేను చాలా అంటే
చాలా ఎక్సైటెడ్గా హ్యాపీగా ఉండే. ఫైనలీ ఐఎమ్ షేరింగ్. సో ఎప్పుడెప్పుడు ఇది తినడం అయిపోతుందా, ఎప్పుడెప్పుడు ఇంకెళ్ళి న్యూస్ షేర్ చేసుకోవాలా అని ఉండే. నేను యాక్చువల్లీ ఇట్లా రివీలింగ్కి అనౌన్స్మెంట్ గిఫ్ట్ లాగా ఇట్లా చిన్న టీ షర్ట్ అట్లా ఏమైనా ప్లాన్ చేద్దాం అనుకున్నా, బట్ నాకు ఆ మూమెంట్లో దొరకలేదు అది. సో అందుకే చిన్న గిఫ్ట్ అలా లెటర్లో రాశాను. ఇంకో సర్ప్రైజ్ ఉంది. అవునా? నాకు సర్ప్రైజా? ఏదో తేడా కొడుతుంది మాస్టర్. ఏం సర్ప్రైజ్ అనుకుంటున్నా? అని ఎత్తుకోకుంటుంది. సర్ప్రైజ్ యాక్సెప్ట్ చేసే పర్సనే నేను కాదు, నీకు ఆ విషయం తెలుసు. నాకేమన్నా కావాలని నేను ఏదైనా చెప్పుంటా, ఇదేదో పంపించి ఇది బాగుంది కదా బేబీ అని ఎప్పుడో ఏదో చెప్పుంటా. నాకు తెలిసి అది పట్టుకొచ్చి ఉంటది. అంతే అంటావా? అదే ఏంటిది? మేబీ ఇయర్ రింగ్స్, లేకపోతే ఇయర్ రింగ్స్. రోజుకి మా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ఎట్లుంటుంది తెలుసా, దందని మన మొత్తం రీల్లే ఉంటాయి. అలా 100 షేర్ చేసుకుంటాను. చెప్తున్నా నాకు ఏదో కావాలని నేను చెప్పుంటా, లేకపోతే నాకు ఏదో నచ్చిందని నేను చెప్పుంటా, మేడం పట్టుకొచ్చి ఉంటుంది ఫర్ షూర్. అంతే. 99.9999. ఆ ఒక్కటి కూడా ఎందుకు వదిలేస్తున్నా అంటే నాకు అర్థమవుతలేదు కాబట్టి. ఓకే సరే, నాకు ఎక్కువ వెయిట్ చేయాలని లేదు. అప్పటి నుంచి బ్యాగ్ ఎక్కడుంది బేబీ? నా పక్కనే ఉంది. ఆగే, చాలా చిన్న సర్ప్రైజ్ బేబీ, ఏం లేదు ఇందులో. చిన్నదో పెద్దదో నువ్వే నాకు పెద్ద సర్ప్రైజ్. అసలు ఇవాళ అనుకోకుండా కలవడమే పెద్ద ఇదైంది. అవునా? సీరియస్. ఏమో నాకు కొంచెం హార్ట్ డగ్ 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 కొట్టుకుంటుంది గైస్. ఎందుకు నీకు హార్ట్ కొట్టుకునేంత పని ఏం చేసేది? ఏదో చెప్పిన మొత్తానికి ఇది నాకు ఇది కావాలి, లేకపోతే ఇది మంచిగా ఉందని ఏదో చెప్పిన. ఏం చెప్పినా నాకైతే గుర్తులేదు. ఒక 100 చెప్తుంటా రోజు. మనం ఎన్ని మాట్లాడుకుంటాం? అంతేగా. తెలుస్తలే. ఇయర్ రింగ్ చైన్ అట్లాంటిది. ఇది అలాంటి వాటికి సంబంధించింది కాదు. క్లూ ఇచ్చేస్తున్నా, ఇది అలాంటి వాటికి సంబంధించింది కాదు. సో ఇట్స్ అ మోర్ స్పెషల్ అండ్ వెరీ ప్రీషియస్ వన్. ఈమెనే ప్రీషియస్ నాకు. అయ్యో, నార్మల్ గిఫ్ట్ లాగా ఇయర్ రింగ్స్ అలాంటివి కాదు, ఇది కొంచెం ప్రీషియస్ అన్నమాట. ఏంది చెప్పకుండా ఏదైనా కస్టమైజ్ చేయించిందో, లేకపోతే నాకు తెలిసి పేర్లు ఉంటాయో, లేకపోతే ఇట్లా ఒకటి శాండ్ తో ఏదో ఉంటుంది చూసినావా, అది అయి ఉండొచ్చు, లేకపోతే పర్ఫ్యూమ్ అయి ఉండదు. కాదు, ఇందులో ఏమో గల్గల్ అని సౌండ్ వస్తుంది, గజ్జలు ఉన్నాయి ఏమో సౌండ్ వస్తుంది. ఏం సౌండ్ అది? గజ్జలు ఏమో. సరే ఓపెన్ చేయ. ఇంకా ఎక్కువ పని చెప్పాలి. శాండ్ నేమ్ అట్లుంటాయి కదా, అట్లాంటివి ఏమన్నా. శాండ్ నేమ్. వావ్, అది తెలుసా? ఇంత బిల్డప్ ఇచ్చింది దీనికా? చెప్పలేదా? ఏదో ఇట్లా రైస్ శాండ్ అని చెప్పినా లేదా? లేదు, దాని ఇన్నర్ ఫీలింగ్ తెలుసా? అన్నది దీనికేనా? తీయొచ్చా? తీయొచ్చు. దాని లోపలే మెయిన్ అన్నమాట. ఇప్పుడైనా గెస్ చేయి బేబీ. నా గురించి ఏదో రాసి అందులో పెట్టింది. ఓ మై గాడ్, సీరియస్లీ? నిజమేనా? Are you serious? I love you so much. నిజమేనా? నిజమే. నేను నిజంగా నమ్మట్లేదు. ప్రాంకింగ్ కాదు కదా? ఇది ప్రాంక్ చేస్తాను బేబీ. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. I'm so happy. నాకు హ్యాండ్ షివర్ అవుతుంది. నాకు హార్ట్ కొట్టుకుంటుంది అనేది, అందుకే నాకు హ్యాండ్ షివర్ అవుతుంది పట్టుకోవాలంటే కూడా. వావ్, థ్యాంక్ యూ ఫర్ దిస్ వాల్యుబుల్ గిఫ్ట్. అత్త కాబోతుంది, మా శ్వేత పాప అత్త కాబోతుంది. సో అన్ఎక్స్పెక్టెడ్. మేబీ అన్ఎక్స్పెక్టెడ్. మాకే సర్ప్రైజ్ అది. మాకే ఒక పెద్ద సర్ప్రైజ్. మేమే చెప్తున్నాం కదా నీకు. సీరియస్లీ ఆల్మోస్ట్ 1 వీక్ నుంచి బేసిక్గా మేము రోజు మాట్లాడుకుంటాము. అట్లాంటిది నాకు 1 వీక్ నుంచి నేను మిస్ అవుతున్నా అన్నది కాల్ చేస్తలేదు. సర్లే బిజీ ఉందేమో అని అనుకున్నా నేను. బట్ యు నో, చాలా వర్క్స్. ఇంకా I love you so much. నాకు
ఏమంటారు ఇంకా ఇది యాక్సెప్ట్ చేయడానికి నాకు ఇంకా కొంచెం అయ్యో ఇంకా యాక్సెప్ట్ చేయలేకపోతున్నావా? మేడం సో హ్యాపీ. ఈ టైం నుంచి ప్లాన్ చేసుకుంటున్నాను. ఎవరికి చెప్తున్నా చెప్పకపోయినా నాకు చెప్తుంది. మేము ఆల్రెడీ ఇది మాట్లాడుకున్నాము. సో హౌ కమ్ నాకు అందుకే నాకు ఆ హింట్స్ ఏవి నాకు అర్థం కాలేదు. నేను అసలు నా బొటిక్ ప్లాన్ లో నేనున్నా. ఇది సడన్ గా ఇది నాకు దేవుడు ఇచ్చిన సర్ప్రైజ్ అన్నమాట. సీరియస్లీ సర్ప్రైజ్ అయితే ఇది యాక్చువల్ గా సర్ప్రైజెస్ అన్ని స్పాయిల్ చేసుకుంటది ముందే గెస్ చేసి. ఇదైతే అసలు గెస్ చేయలేదు. నిజంగా గెస్ చేయలేదు. అన్ని హింట్స్ ఇచ్చినా గెస్ చేయలేదు. బికాస్ దిస్ ఇస్ ద బెస్ట్ ఎవర్ గిఫ్ట్ ఐ గాట్ ఇన్ మై లైఫ్. ద బెస్ట్ గిఫ్ట్. అలా నేను మా శ్వేతకి అయితే రివీల్ చేశాను. నెక్స్ట్ నా చిన్నప్పటి ఫ్రెండ్ అనమాట. ది బెస్ట్ ఫ్రెండ్కి రివీల్ చేయబోతున్నాను. తనకైతే అస్సలకి ఐడియా లేదు దీని గురించి. ఆ రోజైతే ఆల్ ఆఫ్ ఎ సడన్ కలుద్దామని చెప్పి అలా రివీల్ చేసేసాను. వీడియో తీసుకున్నాను. సో ఈ మెమొరీస్ అన్నీ అలా గుర్తుండిపోతాయని చెప్పి మా కుట్టికి సర్ప్రైజ్ ఇచ్చే టైం. ఎక్స్ప్రెషన్ విన్నారా? క్యూట్ గా ప్యాక్ చేసింది. యాక్చువల్లీ నాకు టైం లేకుండా ప్యాక్ చేయడానికి. సో ఇదే ప్యాక్ చేసుకొని వచ్చింది. ఎంత క్యూట్ ఉంది చూడండి. ఇది ఇక్కడ సైడ్ చాలా చాలా క్యూట్ ఉంది. ఏం సర్ప్రైజ్ ఇది నాకు అసలు. చూడు ఏం గిఫ్ట్ ఏముంటుందో గెస్ చేయి. అస్సలు గెస్ చేయలేదు. దీన్ని అస్సలు గెస్ చేయలేదు. బ్రాస్లెట్ ఎందుకంటే నా చెయ్యి రావని తెలుసు కదా. ఇట్లా చూస్తుంటే బ్రాస్లెట్ ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇట్లా చూస్తుంటే బ్రాస్లెట్ ఏమో అనిపిస్తుంది అంట. గైస్ చెప్పాలి ఏముంది అనుకున్నావు? బ్రాస్లెట్ అనే అనుకుంటున్నాను. బ్రాస్లెట్ అనే. ఇది నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేదు బేబీ. ఇప్పుడు చెప్పు. అంటే ఇది నువ్వు అసలు గెస్ట్ చేయలేవు. ఇలాంటిది ఒక గిఫ్ట్ ఉంటుందని గెస్ట్ చేయలేవు. చేస్తున్నట్టున్నాను. మేకప్ ప్రోడక్ట్ అనుకుంటా. మేకప్ ప్రోడక్ట్స్ అంటే లిప్స్టిక్ అంటే ఇది పెట్టేదే ఒక లిప్స్టిక్ ఒక్కటి ఓపెన్ చేస్తుంది. నా హార్ట్ టు సౌండ్ డబ్ డబ్. ఇట్స్ లైక్ డబ్ డబ్ అని కొట్టుకుంటుంది బేబీ. ఏంటి అది? ఏంటి అది? అది ఏంటిది? అవి ఎట్లున్నాయి సాక్స్లు? సాక్స్ ఏమున్నాయి బేబీ? చిన్న ఎవరు వేసుకుంటారు? అంత చిన్న సాక్స్లు ఎవరికి కావాలి? బేబీకి. ఎవరి బేబీకి? అవునా? ఏంది షాకింగ్ అసలు. దానికి పూస వచ్చినట్టు చెప్తున్నారు. ఎప్పుడు నాకే కొంచెం షాకింగ్ కదా. నా ఫ్రెండ్స్ కి నేను చెప్పేదాన్ని ప్లాన్ చేసుకునేది ఉంటే ప్లాన్ చేసుకోకుండా అయిపోయింది కదా. షాకింగ్ ఇచ్చినవేంది నువ్వు అసలు? ఇది క్లియర్ గా చెప్తుండే నా పెళ్లి దాకా ఇలాంటి ఏం పెట్టుకో బేబీ అనేసి. అదే కదా ఇది ఓపెన్ చేసింది. ఏమో పెట్టి చిన్న సాక్స్లు ఎందుకంటారు? చిన్న సాక్స్లు ఎందుకు ఉంటాయి? ఇట్లా చూసి ఓకే ఇదేంది ఇది. దానికి ఇంకా వెలిగట్లేదు చూడు. అదే హైలైట్ అసలు. ప్రాంక్ చేస్తారేమో అనుకున్నాను. ఇంకా ప్రాంక్ చేస్తారు అనుకున్నావా? ఫస్ట్ స్టార్టింగ్ లో అయితే ఇప్పుడు రివీల్ చేద్దాం. ఇది ప్రాంకేనే. ఎట్లున్నది ప్రాంక్? మరి అడిగిర్రు ఇడ మీ ఫ్రెండ్ తో ప్రాంక్ చేయమని. మా ఫ్రెండ్ కి ప్రాంక్ చేయండి అన్నాడు. అందుకే ప్రాంక్ ప్రాంక్ చేయమని దీన్ని చేయొచ్చు కదా. నేను ప్రాంక్ చేసిండే. ఎప్పుడు నువ్వేం చేసావని నువ్వు ప్రాంక్ అయినట్లేవే. అయినా ప్రాంక్ నమ్మావా? ఇప్పుడు నమ్మలేను. ఎప్పుడైతే నమ్మలే. ఏంది ప్రాంక్ అనుకుంటున్నావా నిజం అనుకుంటున్నా? ప్రాంక్ అనుకుంటున్నా. ప్రాంక్ అనుకుంటున్నాను. మీరు ఇందాక ప్రాంక్ అది మా ఇష్టం. రాలేస్తాం. ఇంకా షాక్లు ఉన్నావా? ఇప్పుడు నిజం అనుకుంటా ప్రాంక్ అనుకుంటా? ప్రాంక్ అని అనుకుంటా. ఇట్స్ టైమ్ టు రివీల్ నౌ. ఇంకేమైనా ప్రూఫ్స్ కావాలా నీకు? ప్రూఫ్ కానీ నిజమా? నిజంగా నమ్ము. ఎట్లా నమ్ముతలేవు? నాకు అర్థమైతలేదు. నేనేమైనా డిఫరెంట్ కనిపిస్తుంది నాకైతే. అందుకే నా పొద్దున బ్లష్ అను చెప్పు. దాని మాటలు నమ్ముతావా? నా మాట ఎవరికి చెప్పినా ఇట్లానే అంటున్నారు గాయ్స్. అసలు నమ్మలేకపోతున్నాం. నేను ఇంకా ఎట్లా ప్రూఫ్ చేసుకోవాలి? నాకు అర్థం అట్లా. సరే కంగ్రాట్స్. నిజమేనా?
అది మళ్ళీ సరే, కన్విన్స్ అయ్యి ఓకే కంగ్రాట్స్ ఓకే నావే నిజమే నావే ఆంటీ చెప్తుండే నాకు ఫోన్ చేసి నిజమైతే ఆంటీ నుంచి ఆంటీ phone వస్తుండే. చెప్తా ఫస్ట్ నేను చెప్తానా నువ్వు చెప్తావు, నువ్వు చెప్పలేవు అని అంటే ఇది ప్రాంకే. ఫోన్ చేసి చెప్పే మ్యాటర్ అయితే ఇట్లా సర్ప్రైజ్ చేసే మ్యాటర్ ఇది. సడన్ గా ఫోన్ అయితే చెప్తావు కానీ ఎందుకు సడన్ గా ఫోన్ చెప్పాలి ఫోన్ చేసి ఏ అని చెప్తే నేను నిన్ను ఎట్లా చూడాలి అప్పుడు చూసినావు అది ఇంకా నమ్ముతలే అసలు నువ్వు వీడియో కూర్చుదాం చాలు ఇది ఇంకా షాక్ లోనే ఉంది అది ఇంకా బయటకు బయటకి బయటకి రావే నువ్వు చెప్పు. అస్సలు అంటే అస్సలు నమ్మలేకపోయింది మా ఫ్రెండ్ ఈ న్యూస్. యాక్చువల్లీ ఇంకా ప్రాంక్ అని చెప్పి అది ఇది అని చెప్పి ఫుల్ కన్ఫ్యూజ్ చేసాము. ఆ రోజు అయితే చాలా అంటే చాలా ఫన్ ఉండే. ఇంకా ఫైనల్లీ రిపోర్ట్స్ చూపించి ఇది అని చెప్తే ఓకే ఫైన్ యా అనేసి నమ్మేసింది. ఫస్ట్ చాలా షాక్ అయ్యాక షీ ఫెల్ సో హ్యాపీ. అసలు నేను ఒక షాకింగ్ న్యూస్ చెప్పాలా? ఇట్లా చూస్తున్నా చూడు, చెప్పాలా? నేను కన్సీవ్ అయ్యా. థ్యాంక్ యూ. చాలా గెస్ ది మంత్. థర్డ్ అయిపోయి ఫోర్త్. నేను సాయి ఇద్దరం కలిసి రాలేదు, ముగ్గురం కలిసి వచ్చాము. స్వీట్ అందుకే తెచ్చినా. సర్ప్రైజ్ అయ్యారా? అవునా? అవునా? మేము వెయిటింగ్ నిజంగా. చెప్పినా మమ్మీకి ఎంత ఇంకా ఈ వీడియోలో చాలా మంది ఫ్యామిలీ మెంబర్స్వి ఫ్రెండ్స్వి మిస్సింగ్. ఎందుకంటే నేను సడన్గా వీడియో తీసుకోలేకపోయాను. సో కొన్ని వీడియో తీసుకునే మాత్రమే ఇందులో పెడుతున్నాను. నెక్స్ట్ ఇక్కడ నా ఫోటోగ్రఫీ టీమ్ కమ్ బెస్ట్ ఫ్రెండ్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే మేము బ్రౌన్ టౌన్ రిసార్ట్కి వెళ్ళినప్పుడు ఒకటి నాది సాయిది షూట్ చేద్దాం అనుకుంటున్నాము, రా అని పిలిచామన్నమాట. సో ఇంకా తెలీదు నోఫ్కి ఇట్లా ఇది రివీలింగ్ షూట్ చేస్తున్నాం అనేసి. సో ఆ రోజు సడన్గా అట్లా ఫోటోషూట్లోనే సడన్గా చెప్దామని చెప్పేసి మేము జిరాక్స్ తీపించుకునే పెట్టాము ఇట్లా బయటకి. ఈ హ్యాస్ నో ఐడియా, కొంచెం కూడా క్లూ లేదనమాట, జస్ట్ నార్మల్ షూట్ అనుకున్నారు. సో సడన్గా ఇంకా మేము అలా షూట్ అవుతుంటే ఇన్ బిట్వీన్ ఫొటోస్ తీశారు ఇంకా సాయి. అలా ఫస్ట్ స్కాన్ ఫొటోస్ జిరాక్స్ తీయగానే ఇంకా ఎక్స్ప్రెషన్స్ చూడండి. ఓ మట్టి బుర్రా దా జిరాక్స్ సార్ జిరాక్స్ లెక్క ఉన్నాయి మీద ఇది చూసినా మీద ఏంది అంటే వేరే వాళ్ళది మేము ఎందుకు పట్టుకుంటాం రా. చూడు ఆయన ఫేస్ చూడు. నేను ఎప్పుడు రా గుండాగిలా ఉంది. ఇప్పుడు పిలిపించి ఇది సర్ప్రైజ్ చేద్దామని. హౌ యు ఆర్ ఫీలింగ్? నైస్ కాదు, మైండ్ బ్లాస్ట్. ఒక్కసారి కెమెరా పక్కన పెట్టి ఏమైంది, ఇది ఓకేనా, బానే ఉన్నారా? ఇదేమో జిరాక్స్ పట్టుకొచ్చి ఇట్లా ముందుకు ఇదేమో జిరాక్స్ మంచిగా వచ్చింది. ఇంకోటి తీసుకుందాం. నేను షాక్ అయినా కెమెరా ఇట్లా ఇట్లా బ్రో బిగ్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ. తీయాలి నాకు గట్టిగా సార్, మంచిది. ఇట్లా ఇంకా నేను ఏమంటారు అన్కాన్షియస్ లో ఉన్నా, ఓవర్ ఎక్సైటింగ్ అర్థమైతలేదు. ఇట్లా సడన్ షాక్ ఇది సర్ప్రైజ్, సర్ప్రైజ్ బిగ్ సర్ప్రైజ్.
బిగ్ సర్ప్రైజ్. హౌ డు ద డూ ఇట్ అసలు? హౌ డు ద డూ ఇట్ గైస్? అన్ఎక్స్పెక్టెడ్ ఇట్లా. According to chapter number 7, page number 7, line number 32. ఓకే అర్థమైంది. కంగ్రాట్స్ చెప్పాలి నీకు. నాకు ఎన్నిసార్లు సో గైస్ ఈ వీడియో అయితే మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నేను యాక్చువల్లీ నాకు గుర్తుగా ఉండిపోతుందని ఈ రియాక్షన్స్ అన్ని తీసి పెట్టుకున్నాను. కానీ చాలామంది ఫ్రెండ్స్ రియాక్షన్ కూడా పెట్టండి అని అడిగారు. సో హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో ఇక్కడ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. వెరీ సూన్ కమింగ్ అప్ విత్ ద బెస్ట్ వీడియోస్. సో సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో బాయ్.